వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. జగిత్యాలలో ఉత్సాహంగా సాగిన పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్. విజేతగా నిలిచిన పోలీస్ టీం. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మరోసారి ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఎమ్మెల్యేపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు. హుజురాబాద్లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. విద్యానగర్లో మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు. తమ నామ సార్థకత కోసం కరీంనగర్ వెళ్లిన శ్రీనివాసులు. కొరుట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కరీంనగర్లో జరుగుతున్న శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన 60 మంది శ్రీనివాసులు. జగిత్యాల జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీంల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. జగిత్యాల జిల్లాలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను జిల్లా ఎస్పీ టాస్ వేయడం జరిగింది. టాస్ గెలిచిన జిల్లా ప్రెస్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన ప్రెస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లకు 90 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పోలీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 91 పరుగులు చేయడంతో విజయం సాధించింది. అనంతరం విజేత రన్నర్ జట్టులకు ట్రోఫీలను, జట్టు సభ్యులకు మెమోంటోలు, బెస్ట్ బ్యాట్స్మన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎస్పీ గారు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసులు మరియు మీడియా సమాజానికి 2 ముఖ్యమైన వర్గాలు అని, మీడియా మరియు పోలీసులు సమాజంలో ఒకే లక్ష్యంతో పనిచేస్తారు అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు. ప్రెస్ పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఒకసారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆట విడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వెంకటరమణ, రఘుచందన్, రాములు, జగిత్యాల జిల్లా ప్రెస్ అధ్యక్షులు చిట్టి శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ, అలీఖాన్, సిఐలు అనిల్ కుమార్, రామ్ నరసింహారెడ్డి, సురేష్, రవి, కరుణాకర్, ఆర్ఐలు, ఎస్ఐలు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. రసమయి బాలకిషన్కు 2 నోటీసులు ఇచ్చామని సిఐ సదన్ కుమార్ తెలిపారు. దూషించడంపై ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. విచారణకు సహకరించాలని 2వ నోటీసు ఇచ్చామని చెప్పారు. మొబైల్ ఫోన్ సీజింగ్ కోసం మరో నోటీస్ జారీ చేశామని తెలిపారు. ఎమ్మెల్యే తనను దూషించడానికి రసమయి ఫిర్యాదును సైతం స్వీకరించామని తెలిపారు. సాంకేతిక పరమైన ఎవిడెన్స్ సేకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 10/2025 రోజున ఎక్స్ఎమ్మెల్యే రసమయ్య గారిపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో వివరాలు ఏంటంటే, ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు తిట్టి తన ఫోన్ డైరెక్ట్ ఆడియో రికార్డ్ చేసి తన పర్సనల్ ఫోన్కు వాట్సాప్ పెట్టడం ద్వారా నేను మానసికంగా హర్ట్ అయినా, నన్ను ఇన్సల్ట్ చేసేది నేటి కాంటెంట్స్తో. తర్వాత ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఆడియో రికార్డు కూడా డిలీట్ చేసిండు. సో ట్యాంపరింగ్ ఎవిడెన్స్ అని కూడా కొన్ని కాంటెంట్స్తో ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా రసమయ్య గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అపియరెన్స్ నోటీసు, అంటే మీరు ఇన్వెస్టిగేషన్కు సహకరించాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి దీన్ని పూర్తిగా తెలియపరచిన దాని మీద ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది రసమయ్య గారు. సో ఈరోజు మళ్ళీ సెకండ్ నోటీసు సర్వ్ చేశాను. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే తన ఆడియో రికార్డును తన ఫోన్ నుంచి ఎమ్మెల్యే గారి ఫోన్ పంపినటువంటి ఆరోపణ మీద ఆ ఫోన్ కూడా సీజర్ కొరకు ఇంకొక నోటీస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ. సో ఆ నోటీస్కు మళ్ళీ వాళ్ళు తిరిగి మాకు దానికి సంబంధించినటువంటి ఈ అఫెన్స్ వాడినటువంటి ఫోన్ కూడా పోలీసులకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఈ విధంగా విచారణలో భాగంగా డీటెయిల్స్కు ఇంకా వెళ్తే
ఇంతకుముందు 5th అక్టోబర్ నాడు కూడా ఒక పిటిషన్ రావడం జరిగింది. అది ఎమ్మెల్యే కాంపౌండ్స్ నుంచి ఒక పిటిషన్ ఏంటంటే ఎమ్మెల్యే గారి మాట్లాడినటువంటి చిట్ చాట్ వాయిస్ను మళ్ళీ ఎక్స్ఎమ్మెల్యే గారిని తిడుతున్నట్టు కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మా క్యాంపస్ నుంచి ఆడియో రికార్డ్ చేసి కొంతమంది వ్యక్తులు దాన్ని ఒక రూమర్ క్రియేట్ చేసినటువంటి పిటిషన్ కూడా రావడం జరిగింది. అది కూడా హుజురాబాద్లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాం సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని 36వ పోలింగ్ బూత్ బీజేపీ అధ్యక్షురాలు తాళ్లపల్లి దేవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన మన్ కీ బాత్ వీక్షణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్లో జీఎస్టీ గురించి, స్వదేశీ వస్తువుల కొనుగోలు, ఛత్ పండుగ, తెలంగాణ పోరాట యోధులు కొమరం భీం, సర్దార్ వల్లభాయ్ పటేల్, గార్బేజ్ కేఫ్, వందే మాతరం 150వ వార్షికోత్సవ అంశాలపై ప్రధానంగా మాట్లాడారని తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్ మార్పుల వల్ల ఈసారి పండగ సీజన్లో అన్ని వర్గాలకు సంతోషాన్ని ఇచ్చాయన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా దేశవ్యాప్తంగా దీపావళి పండగ సందర్భంగా లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం జీఎస్టీను సులభతరం చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని గంగాడి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, బీజేపీ సీనియర్ నాయకులు తిప్పబత్తిని, రాజు కొలిపాక, వెంకటేష్, తాళ్లపల్లి దేవేంద్ర, మునిగంటి నాగరాజు, జంపాల సువర్ణ, తాళ్లపల్లి హరీష్, గుర్రం సంతోష్, తూర్పాటి రాజశేఖర్, మల్లెల సరిత తదితరులు పాల్గొన్నారు. అన్ని పనులు పక్కన పెట్టి తమ నామం సార్థకం కోసం కొరుట్లకు చెందిన పలువురు శ్రీనివాసులు పేరుగల వారు కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఆదివారం ఉదయం కరీంనగర్లో జరుగుతున్న శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం కోసం పట్టణం నుండి సుమారు 60 మంది శ్రీనివాసులు బయలుదేరి వెళ్లారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న శ్రీనివాస పేరు గల వారందరూ ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మన ఆత్మగౌరవం, మన పేరు గల వ్యక్తుల బలగం నిరూపించుకునేందుకు అక్టోబర్ 26న నిర్వహించ తలపెట్టిన శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరవుతున్నామని కొరుట్ల శ్రీనివాసుల ఇన్ఛార్జు శ్రీరాముల శ్రీనివాస్, నీలి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీనివాసులందరినీ ఏకం చేసేందుకు కంకణం కట్టుకున్న ఉట్కూరి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం మనమందరం కలిసి ఒక బస్సులో వెళ్తున్నామని వారు పేర్కొన్నారు. అక్కడ అనేక కార్యక్రమాలు రూపొందించారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. రక్తదానంతో పాటు అనేక సేవ కార్యక్రమాలలో పాల్పంచుకుంటామని, ఇక ముందు కూడా కొరుట్ల పట్టణంలో సామాజిక సేవలో పాల్పంచుకొని శ్రీనివాసుల పేర్లను సార్థకం చేసుకుంటామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పేరు గల వ్యక్తులు సుమారు 60 మందికి పైగా పాల్గొని కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. మాకు వరల్డ్ రికార్డు కంటే ముఖ్యం సేవా కార్యక్రమం అనేది ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో తలసేమియా బాధితుల గురించి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినాము. అలాగే ముఖ్యంగా మా శ్రీనివాసులు గతంలో చూసుకున్నా సరే, ఇప్పుడు చూసినా సరే, రాజకీయంలో చూసినా సరే, క్రీడలలో చూసినా సరే, ఎక్కడ చూసినా శ్రీనివాసులది సేవా రంగంలో ముందుంటారని తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఉన్న శ్రీనివాసుల బృందం కూడా మరుసటి రోజు నుంచి కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశము. శ్రీనివాసులు ఎప్పుడు ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాము. ఎందుకంటే రేపటికి రూపం లేదు. డబ్బులు సంపాదించుకోవచ్చు, జీవితం గడుస్తూనే ఉంటుంది, అది ప్రయాణిస్తూనే ఉంటాము. కానీ దానిలో సేవా కార్యక్రమం అనేది జీవితాంతము మనం ఉన్నా లేకున్నా మన పేరు చిరస్థాయిగా ఉండేది. జూబ్లీహిల్స్ ప్రచారానికి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడుపుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంపై ఆటో డ్రైవర్లు ఒక్కింత ఆగ్రహానికి గురయ్యారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా శనివారం యూసుఫ్గూడకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్తో కలిసి ఆటో ఎక్కి కొంత దూరం నడిపించారు. బంజారాహిల్స్ అక్టోబర్ 25 జూబ్లీహిల్స్ ప్రచారానికి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడుపుతూ ఫోటోలకు పోజులు ఇవ్వడంపై ఆటో డ్రైవర్లు ఒక్కింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రచారంలో భాగంగా శనివారం యూసుఫ్గూడకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్తో కలిసి ఆటో ఎక్కి కొంత దూరం నడిపించారు. ఈ తతంగాన్ని గమనిస్తున్న ఆటో డ్రైవర్లు
కాంగ్రెస్ వాళ్ళు ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగం చేశారు. బస్సు ఫ్రీ అంటూ చెప్పి మమ్మల్ని రోడ్డున పడేశారు. ఏడాదికి రూపాయలు 12,000 ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదు. అసలే కోపంతో ఉన్న ఆటో డ్రైవర్లకు పుండు మీద కారం చల్లేలా మంత్రి ప్రచారం కోపం తెప్పించినట్లు ఉంది అని గునుక్కోవడం కనిపించింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన జాతీయ మీడియా ప్రతినిధి ఆటో డ్రైవర్లకు రూపాయలు 12,000 ఎప్పుడు ఇస్తారని మంత్రిని ప్రశ్నించగా త్వరలోనే అంటూ జారుకున్నారు. విద్యానగర్ 362 పోలింగ్ బూత్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు వీక్షించారు. ఆదివారం రోజున ప్రసారమైన ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్ను కరీంనగర్ పట్టణం విద్యానగర్లోని 362 పోలింగ్ బూత్ కేంద్రంలో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ దేశ ప్రజలతో మమేకమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 127వ ఎపిసోడ్లో భారతీయ సంస్కృతి, పండుగల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, జాతీయ ఐక్యత, ఆపరేషన్ సింధూర్, జీఎస్టీ వంటి అనేక అంశాలపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారని తెలిపారు. మోడీ ప్రసంగం ఈసారి పండగలు, దేశభక్తి, సామాజిక బాధ్యత మేళవింపుగా నిలిచిందన్నారు. మన్ కీ బాత్ వీక్షించిన వారిలో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడీ బాలరెడ్డి, జిల్లా ఎలక్షన్ కన్వీనర్ బండ రమణారెడ్డి, పశ్చిమ జోన్ మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, 370 బూత్ అధ్యక్షులు కార్యదర్శి ఈరెడ్డి, తిరుమల రెడ్డి, రాయదుర్గం సోమశేఖర్, 371 పోలింగ్ బూత్ అధ్యక్షులు అబ్బిడి మాధవరెడ్డి, చందుగౌడ్ తదితరులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మస్సులాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో సుందరీనగర్కి చెందిన మనురపు రాకేష్, రంగు ప్రశాంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య మాటల యుద్ధంతో పాటు ఒకరిపై మరొకరు కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. బూతు పురాణం నేపథ్యంలో రసమయిపై ఇటీవల కేసు నమోదు చేసిన ఎల్ఎండి పోలీసులు నోటీస్ జారీ చేయడంతో రసమయి స్టేషన్కు హాజరయ్యారు. రసమయి పోలీస్ స్టేషన్కు రాక సందర్భంగా ఎల్ఎండిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు స్టేషన్ వద్ద, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. రేణికుంట టోల్ ప్లాజా నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావుతో పాటు పలువురు నాయకులతో కలిసి రసమయి వాహనాల ర్యాలీగా స్టేషన్ వచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు స్వీకరించి ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి బాలకిషన్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు మరోసారి సవాల్ విసిరారు. విమానం దిగమన్నావు, దిగి బరాబరి వచ్చినా వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు. నీ బలగం చాలా చిన్నది, నా బలగం చాలా పెద్దది, నా శక్తిని వెలకట్టలేవన్నారు. నా ఇంటిపై దాడి చేసిన సైలెంట్గా సంస్కారవంతులుగా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ పద్ధతులు మార్చుకోమని హితవు పలికారు. ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయింది. 3 ఏళ్లలో ఏం చేస్తావో చేసి ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేయి. ఎమ్మెల్యే అంటే నాకు గౌరవమే, కానీ ఆ గౌరవం నిలుపుకునే ప్రయత్నం చేయి. ఆత్మ పరిశీలన చేసుకో, కానీ బెదిరింపులతో కేసులు పెట్టి వేధించాలంటే ఊరుకోమని హెచ్చరించారు. నేను క్షమించినా నా కార్యకర్తలు క్షమించరు. ఇక నీ పద్ధతి మార్చుకోకుంటే ఎవరు క్షమించరు. జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే భాష ఆయన తమపై చేసిన దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసులు నమోదవుతున్నాయని రసమయి బాలకిషన్ తెలిపారు. ఆయన మా మీద ఎలాంటి అభియోగం మోపిండో అది నిరాధారమైన అభియోగంతోనే ఆయన కేసు పెట్టిస్తే అన్ని వాస్తవాలను కూడా మేము పిన్ టు పిన్, మాట నుంచి మాట ఖచ్చితంగా ఇలా మా పార్టీ అధ్యక్షులు జీవన్ గారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిపుణులతో కూడా సలహాలు తీసుకొని ఆయన మాట్లాడిన మాటలన్నింటిని కూడా మేము ఇచ్చినాం. అది కూడా తొందరలో ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆయన మీద కూడా కేసు నమోదు అవుతుంది. రేపు కేసు నమోదు అవుతా ఉన్నది. రేపు చట్టపరంగా ఎవరు ఏంది అనేది రేపు కోర్టులో తేలిపోతుంది. సవాల్ విషయంలో దిగినం బరాబరి వచ్చినా, బ్రహ్మాండంగా వచ్చినా మేము ఎక్కువ కూడా వెనుకవేయట్లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ బలగం చాలా చిన్నది, నా బలగం చాలా పెద్దది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా బలగాన్ని నువ్వు వెలగట్టలేవు, నా శక్తిని నువ్వు వెలగట్టలేవు, కానీ మేము సంస్కారవంతులము. నువ్వు మా ఇళ్ళ మీద దాడి చేయించినా కూడా ఇలా నీ దగ్గరికి రాలేదే, మేము కనీసం నేను ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ పద్ధతులు మార్చుకో. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది.
ఈ 2.5 సంవత్సరాలకు నీ మిగిలింది కొద్దిగానే ఉన్నది. ఈ కొద్ది కాలం అన్నా 4 సార్లు నిన్ను ఓడించి 4వసారి నేను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేసి తప్ప ఈ ఉల్టా బెదిరింపులతోని, ఉల్టా కేసులతోని, ఈ బూతులతోని నువ్వు అభివృద్ధి సాధించలేవు. కాబట్టి ఇక్కడికన్నా నీ వైఖరి, నీ పద్ధతి, నీ యాస, నీ భాష నువ్వు అన్ని మార్చుకుంటావని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మార్చుకోవాలని చెప్తా ఉన్నా. పుణ్యస్నానాలకు వచ్చి గోదావరి నదిలో నీట మునిగి యువతి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. గోదావరిఖని విఠల్నగర్కు చెందిన రవితేజ, పెద్దపల్లి బొంకూరుకు చెందిన మౌనిక ఇన్స్టాగ్రామ్లో పరిచయమై 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గత నెల రోజుల క్రితం మౌనిక గోదావరిఖనిలోని రవితేజ ఇంటికి వచ్చింది. వచ్చే నెల 1న పెళ్లి చేసుకునే క్రమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తల్లిదండ్రులతో కలిసి నగర శివారులోని గోదావరి నదికి వచ్చారు. మొదట రవితేజ తల్లిదండ్రులు స్నానాలు చేసి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ యువకులు నదిలోకి దిగి స్నానం చేస్తున్న క్రమంలో కాలు జారి నదిలో కొట్టుకుపోయారు. యువతి నీట మునిగి మృతి చెందగా యువకుడిని జలార్లు కాపాడారు. యువతి మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మ మా అనుమతి లేదు, మరి రావే, మరి ఇద్దరం చేసుకున్నాం. ఆయన తను వచ్చింది సార్, వాళ్ళ ఇద్దరు చెప్పి వాళ్ళ అమ్మ చెప్పి వచ్చింది సార్. వచ్చిన దాన్ని మంచిగా చూసుకున్నా సార్. కష్టపెట్టు ఇష్టపెట్టారు. నా పిల్లాన్ని ఎంత పువ్వులు పెట్టుకుని ఆడుకుంటా. నెల 15 రోజులు అవుతారు సార్. నెల 15 రోజులు అవుతుంది సార్. గంగకి ఇలా ఇంకా మహిళలు తీపించుకుంటారు. ఒక మహిళలను తీపించుకుంటాం సార్. అవి మహిళలు తీసేయడం 1250 రూపాయలు ఆయనకి ఇచ్చినాం. ఇక తాగం చేద్దామని ఇటు వచ్చినాం సార్. వచ్చినాం మంచిగా మా అమ్మను మా నాన్న తాగం చేసిందా ఒడ్డెక్కింది సార్. ఒడ్డెక్కినాక మీ ఇద్దరు తాగం చేద్దాం లోపల తిరుగుతాం. కాలు స్లిప్ సార్. మా పిల్లలు కాలు స్లిప్ అయింది. నన్ను ఇట్లా పట్టుకోండి. ఇట్లా ఇద్దరు అటే మీద సార్. హలో వాళ్ళు ఒక ముసలైన వచ్చి నన్ను కాపాడుతారు. నా పిల్లలు చచ్చిపోతాను నువ్వు ఒక్కరు రాలేదు సార్. ఒక్కరు కళ్ళు హలో హలో 2 సంవత్సరాలు అయిందా పరిచయం? 2 సంవత్సరాలు. ఎప్పుడు తీసుకొచ్చుకున్నావు ఆమె? ఎప్పుడు తీసుకొచ్చుకున్నావు మౌలిక? నెల 15 రోజులు అవుతుంది సార్. పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి 1 తారీఖు చేసుకుంటా అనుకున్నా సార్. అన్ని కొనుక్కున్నా సార్. నవంబర్ 1. 1 తారీఖు పెళ్లి చేసుకుంటా అనుకున్నా. నాకు నా పిల్లలు తప్పు. రేపు మద్యం షాపుల లక్కీ డ్రా తీయడం జరుగుతుందని, దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మద్యం షాపుల టెండర్లో లక్కీ డ్రా రేపు నిర్వహించనున్నారు. అందుకు ఎక్సైజ్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 288 షాపులకు 7,590 దరఖాస్తులు వచ్చాయి. రేపు జిల్లా కలెక్టర్లో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కలెక్టర్లో మద్యం షాపుల లక్కీ డ్రా నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్కు సంబంధించిన డ్రా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కులాల గురించి మంత్రి కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యయనం అన్ని పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రుల వివాదంపై సీఎంతో అధిష్టానం మాట్లాడి ఉండొచ్చని చెప్పారు. డీసీసీ నియామకాలపై రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు తెలియజేస్తున్నామని చెప్పారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ ఏఐసీసీ పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. మంత్రుల మధ్య వివాదాలు మరోసారి పునరావృతం కావద్దని అధిష్టానం కేసీ వేణుగోపాల్ హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రమంతా తిరిగినా కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. జాగృతి జనంబాట జిల్లాల పర్యటన సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై అరవింద్ స్పందించారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన అరవింద్ బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదో ఫామ్ హౌస్కి వెళ్లి కేసీఆర్ను కవిత అడగాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. 4 సంవత్సరాలు కాదు కదా 4 జన్మలెత్తినా ప్రజలు కవితకు ఓట్లు వేయరన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా కవితను ఎవరు పట్టించుకోరని, కేసీఆర్ ఫోటోతోనే కవిత తన జీవితంలో ఒక్కసారి ఎంపీ అయ్యారని విమర్శించారు. జూబ్లీ హిల్స్లో బీజేపీ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడగాలన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతోంది అనేది చెప్పగలను, కానీ జూబ్లీ హిల్స్ నేనెట్లా చెప్పగలను అన్నారు. ఆధార్ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టర్కు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగులందరికీ పేర్లు, హోదా, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్లు వివరాలు ఈ నెల 10వ తేదీ కల్లా ఆన్లైన్లో నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును 17కి, ఆ తర్వాత శనివారం 25 వరకు 2 సార్లు పొడిగించింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ IFMIS తప్పనిసరిగా అప్లోడ్ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ బాధ్యత ఆయా కార్యాలయాల్లో జీతాల డ్రాయింగ్ అధికారులదేనని హెచ్చరించింది. కానీ సరైన స్పందన లేకపోవడంతో వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం ఆపేయాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో శాశ్వత పర్మనెంట్ కేటగిరీలో 5.21 lakhs మంది, తాత్కాలిక కేటగిరీలో 4.93 లక్షల మంది పనిచేస్తున్నారు. కొన్ని శాఖల్లో నిర్లక్ష్యం దారుణంగా ఉంది. వాటిలో ఒక్కరి వివరాలు కూడా నిర్దేశిత గడువులోగా ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఉద్యోగుల సమగ్ర వివరాలు లేకపోవడంతో కొన్ని చోట్ల అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగాలు మానేసినా వారి పేరుతో వేతనాలు డ్రా చేస్తున్నారని, మరికొందరు అనాధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లిన జీతాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే చాలా మంది వివరాలు ఇవ్వడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నెంబర్తో పోల్చి చూస్తే అసలు ఏ ఉద్యోగి ఏ శాఖలో ఉన్నారనే స్పష్టమైన వివరాలు అందుతాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈనాడుకు చెప్పారు. ఉద్యోగుల సమగ్ర వివరాలు ప్రభుత్వానికి చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెల 10వ తేదీలోగా IFMIS ప్రతి ఉద్యోగి వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని చెప్పినా చేయడం లేదని ఆయన తెలిపారు. 10 ఏళ్ల BRS ప్రగతి పాలన, గత 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను కేటీఆర్ విమర్శించారు. ఇవాళ షేక్పేట్ డివిజన్ పరిధిలోని రిలయన్స్ జూబ్లికేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. బుల్డోజర్ పాలన నడుస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలోనే ఏర్పడిందని అన్నారు. 6 ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనారిటీకి కూడా అవకాశం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు పిలిచి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తుందన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి బి టీంలు అంటున్నాయని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించే రాహుల్ గాంధీకి తెలంగాణలో అదే బుల్డోజర్ పాలన కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ పెడుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదు. రాహుల్ సొంత ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని పొగుడుకుంటూ ఆయనకు ఆదర్శంగా తీసుకుంటున్న మౌనంగా ఉన్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లును చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అనే విషయం రాహుల్ గాంధీకి తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేసిందన్నారు. लोगों के मन में ये भी शंका था, ये भी डाउट था कि क्या होगा हैदराबाद का। यहाँ के हमारे जो एक गंगा जमुनी तहजीब है, एक दूसरे के साथ भाईचारे के साथ, अमन के साथ, खुशहाली के साथ, भाइयों की तरह जो रहने का एक बहुत अच्छी जो तहजीब है, इसका क्या होगा? क्योंकि बहुत सारी चीज कहे गए थे तेलंगाना बनने से पहले। जो कमिटियां बनी दिल्ली में, श्री कृष्णा कमेटी, ये कमेटी, वो कमेटी, उसको कुछ लोग जाकर रिपोर्ट देते थे, भाई तेलंगाना बने तो फिर यहाँ पे दंगा फसाद होता, कम्युनल हार्मनी डिस्टर्ब होता, हिंदू मुस्लिम के नाम पे झगड़े होते और नक्सलाइट के नाम पे झगड़े होते, ये होता, वो होता, बहुत कुछ बोले। अल्टीमेटली हुआ क्या? 10 साल अगर आप देखेंगे, मैं अगर हैदराबाद తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగం, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది IMD.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగిత్యాలలో ఉత్సాహంగా సాగిన పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్. విజేతగా నిలిచిన పోలీస్ టీం. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మరోసారి ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఎమ్మెల్యేపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు. హుజురాబాద్లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. విద్యానగర్లో మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు. తమ నామ సార్థకత కోసం కరీంనగర్ వెళ్లిన శ్రీనివాసులు. కొరుట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కరీంనగర్లో జరుగుతున్న శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన 60 మంది శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.